హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద యూట్యూబ్ ఛానల్ సివిల్ సైట్ ఇంజనీర్. ఫ్రెండ్స్, నేను ఆటోకాడ్ ట్యుటోరియల్ చేద్దాం అనుకుంటున్నాను. ఫ్లోర్ ప్లాన్ నుంచి టోటల్గా ఫ్రమ్ 2D టు 3D. అండ్ ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి ఫ్లోర్ ప్లాన్ ఎలా డ్రా చేయాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆటోకాడ్లో. ఫ్రెండ్స్, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్లో చెప్పండి, నేను దానికి రీప్లేస్. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఫ్రెండ్స్, ఇలాంటి సివిల్ రిలేటెడ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసుకోండి. వీడియోస్ నచ్చితే లైక్ చేయండి. ఫ్రెండ్స్, ఈ ప్లాన్ని నేను 2Dలో వేసి దీన్ని 3D వరకు ఎక్స్టెండ్ చేస్తాను. ఈ ప్లాన్ వచ్చేసి 45 feet బై 32 feet. ఫస్ట్ మనము యూనిట్స్ సెట్ చేసుకోవాలి. యూనిట్స్ ఇంజనీరింగ్ అప్ టు 2 decimals. ఓకే. ఫస్ట్ మనం అవుటర్ లైన్ ఇద్దాం. టోటల్గా ఇక్కడ నుంచి ఇక్కడికి 45 feet. ఇక్కడ స్టేర్ కేస్ 6 feet, ఇక్కడ ఆఫ్ సెట్ 2 feet, టోటల్గా 8 feet పోతే మనకు వచ్చేసి 45 minus 8 feet, టోటల్గా 37 feet వస్తుంది. లైన్ తీసుకొని ఆర్తో మోడ్ ఆన్ చేయండి. 37 feet. ఓకే. ఇది 32 feet. 32 feetలో ఇక్కడ 2 feet, ఇక్కడ 3 feet 6 inches. 32 minus 5 feet 6 inches. 26 feet 6 inches. 26 feet 6 inches. ఇది అయిపోయింది. దీనికి మనం ఆఫ్ సెట్ తీసుకుందాం. మనకు అవుటర్ వాల్ వచ్చేసి 9 inches కదా. 9 inches సెలెక్ట్ చేసుకొని సెలెక్ట్ ఇన్సైడ్ 9 inches. ఇది కూడా ఇన్సైడ్ 9 inches. ఎస్కేప్. ఈ వాల్స్ అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఇన్సైడ్ 4 feet. టాయిలెట్ వచ్చి 4 feet. దాన్ని ఆఫ్ సెట్ తీసుకుందాం. సేమ్ ఆఫ్ సెట్ 4 feet. ఎంటర్. సెలెక్ట్. మనకు మళ్ళీ వాల్ వచ్చేసి 4 inches. ఈ వాల్ అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇక్కడికి మనకు 10 feet. ఈ లైన్ 10 feet. వాల్ వచ్చేసి 4 inches. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఈ వాల్ వచ్చేసింది. హాల్ కూడా మనకు 10 inches. ఇక్కడ నుంచి 10 feet. వాల్ అవుటర్ వాల్ కాబట్టి 9 inches వాల్, 9 inches అవుట్ సైడ్. ఓకే. నెక్స్ట్ ఇక్కడ నుంచి దీనికి ఆఫ్ సెట్ ఇద్దాం. ఆఫ్ సెట్ వచ్చేసి 7 feet 6 inches. 7 feet 6 inches. ఓకే. దీనికి వాల్ వచ్చేసి ఎంత? 4 inch వాల్. ఇన్సైడ్ వాల్ కాబట్టి 4 inch వాల్. ఓకే. ఈ వాల్ అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇక్కడికి మనకు 4 feet. ఇక్కడ నుంచి చూద్దాం. ఓకే. 4 feet. అవుట్ సైడ్ వాల్ వచ్చేసి మనకు ఇక్కడ వరకు తీసుకున్నాం కాబట్టి ఇక్కడ అవుట్ సైడ్ తీసేస్తే వాల్ ఉంటుంది. లైన్ సెలెక్ట్ తీసుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి వాల్ తీసుకుందాం. దీని ఆఫ్ సెట్ 9 inches. 9 inches సెలెక్ట్. ఓకే. ఈ వాల్ అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇక్కడికి 4 feet తీసుకుందాం.
దీన్ని ఆఫ్సెట్ దిద్దాం. 4 feet offset. Inside 4 inches wall. ఓకే, నెక్స్ట్ ఈ ఏరియాని మొత్తం ట్రిమ్ చేసేద్దాం. సెలెక్ట్ ట్రిమ్, సెలెక్ట్ ఆల్, ఈ ఏరియా ట్రిమ్. నెక్స్ట్ మనకు ఇక్కడ ఈ వాల్ వచ్చేసింది. ఇక్కడ టాయిలెట్ ఇది తీసేసి ఈ వాల్ ఇక్కడ నుంచి ఇక్కడికి 4 feet తీసుకోవాలి. నెక్స్ట్ ట్రిమ్ సెలెక్ట్ చేసుకొని సెలెక్ట్ ఆల్, ఇక్కడ టోటల్గా ఇది అవసరం లేదు. back, select all, ఓకే. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇక్కడికి మనకు 4 feet. ట్రిమ్ చేసేసి దీన్ని తీసుకుందాం. సెలెక్ట్ ట్రిమ్, సెలెక్ట్ ఆల్, ఇది దీన్ని ఆఫ్సెట్ ఇద్దాం. ఆఫ్సెట్ 4 feet లెంత్, సెలెక్ట్, ఇక్కడ నుంచి 4 feet, 4 inches వాల్. లైన్ తీసుకుందాం, ట్రిమ్ చేసేద్దాం. సెలెక్ట్ ఆల్, లెఫ్ట్. ట్రిమ్ చేసేద్దాం. సెలెక్ట్ ఆల్, ఎస్కేప్, విండో సెలెక్ట్ చేసుకొని టిల్ట్. ఓకే, ఇది కూడా ట్రిమ్ చేసేద్దాం. లైన్ తీసుకున్నాం, లైన్ ఉంటాం. ఓకే, మనము ఇక్కడ డ్రెస్సింగ్ ఏరియా ఇక్కడ నుంచి కూడా 7 feet 6 inches తీసుకుందాం. దీన్ని ఆఫ్ సైడ్ తీసుకొని ఆఫ్ సైడ్ 7 feet 6 inches, ఇక్కడ నుంచి 7 feet 6 inches, వాల్ వచ్చేసి 4 inches. ఓకే, దీన్ని ఇక్కడ ట్రిమ్ చేసేసి ట్రిమ్, సెలెక్ట్ ఆల్, ట్రిమ్ చేసి గ్రౌండ్ లైన్ క్రియేట్ చేసేద్దాం. ఓకే, ఇక్కడ ట్రిమ్ చేద్దాం. ట్రిమ్, select all, okay.
ఓకే. నెక్స్ట్ ఇక్కడ ఈ ఏరియా 9 ఇంచెస్ దీన్ని చేద్దాం. లైన్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు దీన్ని మళ్ళీ ఆఫ్ సైడ్ 9 ఇంచెస్ ఇన్సైడ్ 9 ఇంచెస్ వాల్ సెలెక్ట్ ఇన్సైడ్ 9 ఇంచెస్. ఈ వాల్ 9 ఇంచెస్ ఉంది ఇక్కడ, కానీ 4 ఇంచెస్ ఉంది ఇక్కడ వరకు 4 ఇంచెస్ ఉంది, ఇది 9 ఇంచెస్ ఉంది. ఇది ఇన్సైడ్ వాల్ కాబట్టి దీన్ని సెలెక్ట్ చేసుకొని ఆఫ్ సైడ్ ఇంత 4 ఇంచెస్ ఇన్సైడ్. ఓకే, తిప్పలేదు కాబట్టి దీన్ని ట్రిమ్ చేసిద్దాం. ట్రిమ్ సెలెక్ట్ ఆల్. ఓకే, ఈ లైన్ మనకి కవర్ అవసరం లేదు కాబట్టి ట్రిమ్. ఓకే, నెక్స్ట్ సెలెక్ట్ ట్రిమ్. వీటిని ఓపెన్ చేసిద్దాం. సెలెక్ట్ ఆల్ ట్రిమ్. ఓకే, నెక్స్ట్ ఈ వీడియో వచ్చేసి నెక్స్ట్ వచ్చి డోర్స్ ఇద్దాం. నెక్స్ట్ మెయిన్ డోర్ వచ్చేసి 3 feet 6 inches. చిల్డ్రన్ బెడ్రూమ్కి మేజర్ బెడ్రూమ్కి 3 feet, కిచెన్కి 3 feet 6 inches, పూజా రూమ్కి 2 feet 6 inches, టాయిలెట్కి 2 feet 6 inches, దీనికి డ్రెస్సింగ్ రూమ్ కూడా 2 feet 6 inches, టాయిలెట్కి 2 feet 6 inches. ఇవి డోర్ సైజు. ఓకే, ఇది పూజా రూమ్ కాబట్టి దీనికి సెంటర్లో ఇవ్వాలి. సెలెక్ట్ లైన్, ఇక్కడ నుంచి ఇక్కడ సెలెక్ట్ లైన్ తీసుకుని దీన్ని సెంటర్లో తీసుకుందాం. మూవ్ టూల్, సెలెక్ట్ ఆబ్జెక్ట్, ఎంటర్. ఇక్కడ నుంచి మనకు మిడిల్కి ఇది టోటల్ డిస్టెన్స్ వచ్చి చూద్దాం ఒకసారి. ఇక్కడ నుంచి ఇక్కడికి మనకు ఫీట్లో కావాలి కాబట్టి డి సెలెక్ట్ చేసుకొని ఇట్లా మోడిఫై ప్రైమరీ ఇచ్చేసి మనము ఇంజనీరింగ్ పెట్టుకున్నాం. 2 decimals ఇద్దాం. ఓకే, సెట్ కరెంట్, క్లోజ్. మనది 4 feet ఉంది కాబట్టి నేను సెంటర్ తీసుకున్నాను, అంటే 2 feet సెంటర్. దీన్ని డీసీని ఈ లైన్ని తీసుకొని మూవ్ ఎండ్ పాయింట్ సెలెక్ట్ తీసుకోండి. ఇక్కడ నుంచి మనకు 2 feet సెంటర్ తీసుకోండి. ఇక్కడ నుంచి 1 feet ఆఫ్ సెట్. ఇక్కడ నుంచి మనకు ఇటు సైడ్ 1 feet, మళ్ళీ ఇక్కడ నుంచి ఇటు సైడ్ 1 feet, మళ్ళీ ఇక్కడ నుంచి 1 feet సెంటర్ రిలీజ్ చేయండి. డిలీట్.
దీన్ని ట్రిమ్ చేసేయండి. సెలెక్ట్ ట్రిమ్, సెలెక్ట్ ఆల్, సెలెక్ట్ ఆల్. ఓకే. మీకు కిచెన్ వచ్చేసరికి సెలెక్ట్ లైన్, ఇక్కడ మనకి 4 ఇంచ్ పిన్ అవసరం లేదు, దీన్ని ఆఫ్ సెట్ ఇద్దాం. ఆఫ్ సెట్ ఇక్కడ నుంచి మనకు ఈ ఓపెనింగ్ వచ్చి 3 feet 6 inches కావాలి. 3 feet 6 inches దీన్ని సెలెక్ట్ చేసుకుని 3 feet 6 inches దీన్ని ట్రిమ్ చేసేద్దాం. ట్రిమ్, సెలెక్ట్ ఆల్, టోటల్ ట్రిమ్. ఓకే. ఓకే. నెక్స్ట్ మెయిన్ డోర్ ఇద్దాం. మెయిన్ డోర్లో ఈ లైన్ ట్రిమ్ చేసేసి సెలెక్ట్ ఆల్, ట్రిమ్. ఇక్కడ మనం పిన్ ఇవ్వాలి. లైన్, సెలెక్ట్ లైన్, ఇక్కడ నుంచి దీన్ని మూవ్ చేద్దాం. సెలెక్ట్ లైన్, మూవ్, 4 inches పిన్, 4 inches ఇక్కడ నుంచి బ్యాక్ వద్దాం. మూవ్, సెలెక్ట్, ఎంటర్. ఇక్కడ నుంచి మనకు 4 inches పిన్. దీని ఆఫ్ సైడ్ మనకు 3 feet 6 inches. ఇక్కడ నుంచి 3 feet 6 inches ఇది ఆబ్జెక్ట్. 3 feet 6 inches మీరు ట్రిమ్ చేసేయండి. ట్రిమ్, సెలెక్ట్ ఆల్, ట్రిమ్. మెయిన్ డోరింగ్ ఓపెనింగ్ అయిపోయింది. నెక్స్ట్ ప్యాన్ సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ మెయిన్ డోర్, చిల్డ్రన్ బెడ్రూమ్ డోర్. ఇక్కడ 4 inch పిన్ ఇచ్చేసి ఇది 3 feet చిల్డ్రన్ బెడ్రూమ్ డోర్. ఓకే. సెలెక్ట్ లైన్, జూమ్ చేసుకుని కొద్దిగా. ఇది వచ్చి మూవ్ టూల్, మూవ్, సెలెక్ట్, ఎంటర్. ఇక్కడ నుంచి మనకు 4 inches దీన్ని ఆఫ్ సెట్ చేయండి. ఆఫ్ సెట్ ఇక్కడ నుంచి మనకి ఎంత రావాలి? 3 feet రావాలి. 3 feet సెలెక్ట్ చేసుకొని ఇట్స్ 3 feet మిగిలిన ట్రిమ్ చేసేయండి. ట్రిమ్, సెలెక్ట్ ఆల్. ఓకే. ఓకే. ప్యాన్ సెలెక్ట్ తీసుకొని మా చిల్డ్రన్ బెడ్రూమ్ అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ డ్రెస్సింగ్ రూమ్ అండ్ టాయిలెట్కి ఓపెనింగ్ ఇద్దాం. ఇది వచ్చేసి ఎలా ఉందంటే ఇక్కడ పిన్ ఇచ్చేసి ఇటు పిన్ ఇచ్చేసి 2 feet 6 inches లైన్. ఇక్కడ నుంచి ఇక్కడ ఒక లైన్ 4 inch పిన్ పెట్టండి. 4 inch పిన్. దీన్ని మూవ్ చేద్దాం. మూవ్, ఇక్కడ నుంచి సెలెక్ట్ 4 inch. ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసుకొని మూవ్ క్లిక్ చేసి ఈ పాయింట్ సెలెక్ట్ చేసుకొని 6 inches 4 inches. ఇక్కడ నుంచి మనకు 2 feet 6 inches ఆఫ్ సెట్. ఈ పాయింట్ 2 feet 6 inches ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నుంచి 2 feet 6 inches మిగిలింది ట్రిమ్ చేసేయండి. ట్రిమ్, సెలెక్ట్ ఆల్, సేమ్ ప్యాన్ సెలెక్ట్ చేసుకొని కింద టాయిలెట్ కూడా లైన్ ఇక్కడ నుంచి 4 inches. సరే, కొన్ని లైన్ సెలెక్ట్ చేసి మూవ్ చేద్దాం. సెలెక్ట్ లైన్, లైన్,
మూవ్ చేద్దాం. మూవ్ ఇక్కడ నుంచి 4 inches. నెక్స్ట్ దీనికి ఆఫ్సెట్ చేద్దాం. ఆఫ్సెట్ సెలెక్ట్ ఎంత 2 feet 6 inches. ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకొని ఇటు సైడ్ 2 feet 6 inches మిగిలిన ట్రిమ్ చేయడం. సెలెక్ట్ ఆల్. ఓకే. ఇప్పుడు మనకు మేజర్ బెడ్రూమ్ వచ్చేసి జస్ట్ పిన్ ఇక్కడ ఇచ్చేసి దీన్ని 3 feet ఓపెనింగ్ చేద్దాం. డోర్ ఓపెనింగ్ మనం ఏం చేయాలంటే ఇక్కడ నుంచి లైన్ పర్పెండిక్యులర్ ఒక లైన్ తీసుకొని దీన్ని ఆఫ్సెట్ ఇద్దాం. ఆఫ్సెట్ ఇక్కడ నుంచి 4 inches ఈ లైన్ సెలెక్ట్ చేసుకోండి. సెట్ 4 inches. ఇప్పుడు ఇక్కడ మనకు దీన్ని ట్రిమ్ చేసేద్దాం. ట్రిమ్ సెలెక్ట్ ఆల్. ఈ లైన్ సెలెక్ట్ చేసుకొని ఒక లైన్ తీసుకున్నాం. లైన్ ఇక్కడ నుంచి ఇక్కడికి నుంచి దీన్ని మూవ్ చేద్దాం. సెలెక్ట్ మూవ్ ఇక్కడ నుంచి 4 inch దీన్ని ఆఫ్సెట్ చేద్దాం. ఆఫ్సెట్ ఇక్కడ నుంచి మనకి ఎంత 3 feet ఓపెనింగ్. 3 feet ఓపెనింగ్ ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకొని 3 feet సెట్ పెట్టుకుంటే అయిపోతుంది. నెక్స్ట్ దీన్ని ట్రిమ్ చేసేయాలి. సెలెక్టర్ ట్రిమ్. ఇప్పుడు డోర్ ఓపెనింగ్ టాయిలెట్ డోర్ ఓపెనింగ్ వచ్చేసి ఇక్కడ 4 inch పిన్ ఇచ్చేసి మిగిలింది అట్లా తీసుకున్నాడు. సేమ్ లైన్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి లైన్, దీని లైన్ ఇక్కడ నుంచి ఇక్కడికి సెలెక్ట్ చేసుకొని దీన్ని మూవ్ చేద్దాం. ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకొని మూవ్ మిడ్ పాయింట్ ఇక్కడ నుంచి మనకు 4 inches పోయింది. ఓకే. మూవ్ సెలెక్ట్ ఆబ్జెక్ట్ ఎంటర్ సెలెక్ట్ పాయింట్ ఇక్కడ నుంచి 4 inches. ఓకే. దీనికి మనకు టాయిలెట్ ఓపెనింగ్ వచ్చి 2 feet 6 inches. ఆఫ్సెట్ 2 feet 6 inches. ఎంటర్ సెలెక్ట్ ఈ సైడ్లో 2 feet 6 inches మిగిలిన ట్రిమ్ చేసాను మిడిల్లో. సెలెక్ట్ ఆల్. ఓకే. ఓపెనింగ్స్ అయిపోయినాయి. ఇది వచ్చేసి ఫ్లోర్ ప్లాన్. సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ దీన్ని ట్రిమ్ చేసేద్దాం. సెలెక్ట్ ఆల్. ఓకే. ఇది వచ్చి ఫ్లోర్ ప్లాన్. దీన్ని మనం లేయర్ క్రియేట్ చేద్దాం. సెలెక్ట్ లేయర్ ప్రాపర్టీ సెలెక్ట్ చేసుకొని దీనికి వాల్స్ అని ఇద్దాం. దీన్ని వాల్స్. ఓకే. దీనికి కలర్ ఇద్దాం. కలర్ రెడ్ కలర్ ఇద్దాం. ఓకే. నెక్స్ట్ ఇంకో లేయర్ క్రియేట్ చేద్దాం. న్యూ లేయర్. ఈ లేయర్కి విండోస్ కలర్ తీసుకుందాం. కలర్ వచ్చి వాల్స్కి మనము కంటిన్యూస్ లైన్స్ సెలెక్ట్ చేసుకుందాం. 0.05 mm. ఓకే. నెక్స్ట్ ఇంకో లేయర్స్కి తీసుకొని దానికి డోర్స్ ఇద్దాం. డోర్స్ కలర్ వచ్చి గ్రీన్. ఓకే. వీటికి డిఫాల్ట్ పెట్టాం. డోర్స్కి డిఫాల్ట్. ఓకే.
నేను క్లోజ్ చేసింది. లేయర్స్లో వాల్ సెలెక్ట్ చేసుకొని టోటల్గా ప్లాన్ అంతా సెలెక్ట్ చేసుకొని, ఓకేనా, ప్లాన్ సెలెక్ట్ చేసుకొని దీనికి వాల్స్ అని ఇవ్వండి. ఓకే, ఎస్కేప్. రెడ్ కాకుండా దీని కలర్ చేంజ్ చేద్దాం, గ్రీన్ కలర్ పెడదాం. ఓకే, ఇది వచ్చేసి ఫ్లోర్ ప్లాన్. ఇది ఈరోజు టాపిక్. ఫ్రెండ్స్, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్లో చెప్పండి, నేను దానికి రీప్లేస్. ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మనము వీటికి విండోస్ అండ్ డోర్ అసైన్ చేద్దాం. ఇది వచ్చేసి ఫ్లోర్ ప్లాన్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇలాంటి సివిల్ రిలేటెడ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసుకోండి. వీడియోస్ నచ్చితే లైక్ చేయండి.